ఒక్క సినిమాతో లక్షల మంది హృదయాలను కొల్లగొట్టిన బ్యూటీ శ్వేతా బసు ప్రసాద్. ఆ సినిమా తర్వాత అమ్మడు ఎక్కడికో వెళ్తుందనుకున్నారు. కానీ ఇంకెక్కడికో వెళ్లి ఒక్క బులెటిన్తో అధపాతాళానికి చేరింది. పాప పుణ్యాలు విచారించే భగవంతుడు ఆమెకు ఏ శిక్ష వేస్తాడో తెలియదు. కానీ కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా మీడియా మాత్రం పెద్ద శిక్షనే వేసింది. అయినా ఏం మాత్రం అధైర్యపడకుండా మళ్లీ కెరీర్ ను బిల్డ్ చేసుకుంటోంది డేరింగ్ బ్యూటీ. వ్యభిచారం కేసుల నుంచి బయటపడ్డ తర్వాత చాలా మంది పాపం అన్నారు. కానీ మీ సింపతి నాకొద్దంటూ ముంబైకి చెక్కేసిన ఈ బెంగాలీ బ్యూటీ అక్కడ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయింది. అయితే ఆయన వద్ద కథా చర్చల్లో ఉంటూనే మరోవైపు తనదైన శైలిలో ఓ కొత్త ప్రేమ కథకు బీజం వేసుకుందట. అనురాగ్ తో స్టోరీ డిస్కషన్ కు వచ్చే మిట్టల్ అనే కుర్రాడితో అమ్మడు ఇప్పుడు ప్రేమలో పడింది. వీరి ప్రేమ వ్యవహారం గురించి ప్రచారం హల్చల్ చేస్తున్నా పట్టించుకొని శ్వేత లేటెస్ట్ గా అవును నేను దర్శకుడు రోహిత్ మిట్టల్ ప్రేమించుకున్నాం అని ఓపెన్ అయిపోయింది. గత 2 ఏళ్లుగా తాము ప్రేమించుకుంటున్నామని ఒక కార్యక్రమంలో తనకు రోహిత్ పరిచయం అయ్యాడని అది ప్రేమకు దారి తీసిందని తెలిపారు. 2 ఏళ్లుగా తామిద్దరం ప్రేమలో సంతోషంగా ఉన్నామని పెళ్లి గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని శ్వేతా బసు పేర్కొన్నారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.